ఏపీకి పరిశ్రమల తరలింపునకే హిల్స్ ని తీసుకొచ్చారా? హైదరాబాద్ నుంచి 5,000 కంపెనీలు ఎందుకు వెనుదిరిగాయి అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఇండస్ట్రీలో 60 చేతుల్లోనే ఉండటం, నూతన పరిశ్రమలకు ఏపీ చౌకగా భూములు కేటాయిస్తుండడం, కొత్త పరిశ్రమల ఏర్పాటును కాంగ్రెస్ ప్రభుత్వం గాలికొదిలేయడం వంటి పరిణామాలు ఈ అనుమానాలకు దారితీస్తున్నాయి. హైదరాబాద్ మహానగర పరిధిలోని 22 పారిశ్రామిక వాడల్లో ఉన్న వేలాది పరిశ్రమలు ఒక్క రాత్రిలో ఏర్పాటు కాలేదు. దాదాపు 6-7 దశాబ్దాలుగా అనేక ప్రభుత్వాలు సర్కారు భూములను కేవలం పారిశ్రామిక అవసరాలకే పరిమితం చేశాయి. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాత్రికి రాత్రి పరిశ్రమలను తరలిస్తామంటూ హిల్ట్ పాలసీని తెరపైకి తెచ్చింది. భారీ రియల్ ఎస్టేట్ దందాకు శ్రీకారం చుట్టింది. ఏ రాష్ట్రంలోనైనా పరిశ్రమల ఏర్పాటు కోసం పారిశ్రామికవేత్తలకు రాయితీలతో ప్రోత్సాహకాలు ఇవ్వడం సాధారణం. కానీ చరిత్రలోనే తొలిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం పరిశ్రమల మూసివేతకు రాయితీలు ఇవ్వడం, అందున పారిశ్రామికవేత్తలను రియల్టర్లుగా మార్చేలా పాలసీని తీసుకురావడం విడ్డూరంగా ఉందని పలువురు మండిపడుతున్నారు. హిల్ట్ పాలసీని ఎలాంటి అధ్యయనం లేకుండానే కాంగ్రెస్ ప్రభుత్వం తెరపైకి తెచ్చింది. కాలుష్య రహిత గ్రీన్ జోన్ లో ఉన్న పరిశ్రమల భూములను కూడా క్రమబద్ధీకరిస్తుండడం భూ కుంభకోణానికి బలాన్ని చేకూరుస్తోంది. హిల్ట్ పాలసీలో ఎక్కడా మూసివేసిన పరిశ్రమల పునరుద్ధరణకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కనీసం పారిశ్రామికవేత్తలు ఖచ్చితంగా తిరిగి పరిశ్రమలను ఏర్పాటు చేయాలనే నిబంధన లేకపోవడంపై తెలంగాణ పారిశ్రామికవేత్తలు ఆందోళన చెందుతున్నారు. ఇలాగైతే పారిశ్రామిక రంగం కకావికలం కానుందని హెచ్చరిస్తున్నారు. పైగా అవతల పరిశ్రమల పునరుద్ధరణకు ప్రభుత్వం ప్రత్యేకంగా క్లస్టర్లను ఏర్పాటు చేయలేదు. అవతల సెజ్జుల్లో పరిశ్రమలను ఏర్పాటు చేయాలని సూచిస్తోంది. అంటే అగ్గువకు భూముల్ని క్రమబద్ధీకరించుకొని కోట్లు దండుకున్న వాళ్లు ఇష్టముంటేనే పరిశ్రమలు ఏర్పాటు చేయొచ్చనే వెసులుబాటును ప్రభుత్వమే కల్పిస్తోంది. నగరంలోని పరిశ్రమలు దాదాపు 60% పైగా ఏపీకి చెందిన వారి చేతుల్లోనే ఉన్నాయి. కాగా ఏపీ ప్రభుత్వ నామమాత్రపు రేటుతో పరిశ్రమలకు భూములను కేటాయిస్తోంది. ఈ మేరకు 22 పారిశ్రామిక వాడల్లో కాయిలా పరిశ్రమల యజమానులు ఒక బృందంగా ఏర్పడి ఏపీ ప్రభుత్వంలోని ఒక కీలక నేతను కలిసినట్టు తెలిసిందే. తాము ఏపీలో పరిశ్రమలు పెట్టాలంటే తను హైదరాబాద్ పరిశ్రమల భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునేలా వెసులుబాటు కల్పించాలని, ఆ లాభాలతో ఏపీలో పెట్టుబడులు పెడతామని వివరించినట్లు విశ్వసనీయంగా తెలిసిందే. ఆ తర్వాతనే సదరు కీలక నేత లాబింగ్ చేసి హిల్ట్ పాలసీకి బీజం వేసినట్లు సమాచారం. అందుకే హిల్ట్ పాలసీ పెట్టే వరకు ఏ మంత్రికి దీనిపై పెద్దగా అవగాహన లేనట్టు ఇప్పటికే బయటకొచ్చింది. పరిశ్రమలని తెలంగాణ వదులుకుంటే ఏపీ ఒడిసి పట్టుకుంటోంది. హైదరాబాద్ చుట్టూ 10-20 కిలోమీటర్లు వెళ్లినా ఎకరా కనీసంగా 50 లక్షల నుంచి కోటి ఉంటుంది. తెలంగాణలో కోట్లు పెట్టి భూములను కొత్త పరిశ్రమ ఏర్పాటుకు మరిన్ని కోట్లు పెట్టడం అనేక వ్యయ ప్రయాసాలతో కూడుకున్నదనే అభిప్రాయాన్ని పారిశ్రామికవేత్తలు వ్యక్తం చేస్తున్నట్టు తెలిసిందే. పరిశ్రమలు తరలిపోకుండా చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. కానీ 7.5 మదనం చేశామని చెబుతున్న ప్రభుత్వ పెద్దలకు హిల్ట్ పాలసీతో చోటు చేసుకునే పరిణామాలు తెలియనివి కావు. అయినప్పటికీ తెలంగాణ పారిశ్రామిక రంగాన్ని కాపాడేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదంటే ఏపీకి పరిశ్రమల తరలింపు కుట్ర కాకపోతే ఇంకేమవుతుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.